రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే తీర్పునిచ్చారు. అనర్హత వ్యవహారంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ అయితే క్లీన్ చిట్ కూడా ఇచ్చారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్య బీఆర్ఎస్ లోనే ఉన్నట్లయితే స్పీకర్ అయితే వెల్లడించినట్లయితే తెలుస్తుంది. వారు పార్టీ మారారు అనేందుకైతే సరైన ఆధారాలు కూడా లేవన్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కేసు పెండింగ్ లో ఉన్నాయి. ఈ తీర్పు తర్వాత వారిని విచారించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై అయితే ఆసక్తి నెలకొంది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో భాగంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే తీర్పునిచ్చారు. అనర్హత వ్యవహారంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ కూడా ఇచ్చారు. ఇక ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్య బీఆర్ఎస్ లోనే ఉన్నట్లయితే స్పీకర్ అయితే వెల్లడించినట్లయితే సమాచారం. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ హిమవర్ష, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకొని చెప్పుకోవాలి. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఏదైతే ఆరోపణల నేపథ్యంలో వారిపైన అనర్హత పిటిషన్ వచ్చిన నేపథ్యంలో ఇవాళ ఏదైతే బాన్సువాడ ఎమ్మెల్యే అలాగే చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి వీరిద్దరికి కూడా అనర్హత వేటు అనేది కొట్టివేయడం జరిగింది స్పీకర్. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి ఏదైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ అలాగే కాళ యాదయ్యకి సంబంధించి ఇరువురు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు లేవు, స్పష్టంగా లేవని చెప్పి కూడా ఇవాళ ఏదైతే స్పీకర్ నిర్ణయం, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నో వారి విచారణ అనంతరం ఇవాళ వారిద్దరికి సంబంధించి తీర్పు కూడా వెలువరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనకు కీలకంగా అంటే గతంలో జరిగిన కొన్ని అంశాలు మనం చూసుకుంటే కనుక గత సంవత్సరం డిసెంబర్ 17 తారీఖు రోజు కూడా ఏదైతే తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా అనర్హత పిటిషన్ అనేది కొట్టివేయడం జరిగింది. ఆ తరహాలోనే ఇప్పుడు వీరిద్దరికి కూడా ఈ అనర్హత పిటిషన్ అనేది కొట్టివేయడం జరిగింది అనమాట. అయితే కీలకంగా అంటే ఇప్పుడున్న ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ 7 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు కొంత ఊరట అయితే లభించిందని చెప్పుకోవాలి. దీంతో పాటుగా మనకి కీలకంగా ఇంకో అంశం ఏమిటంటే ఇక్కడ మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే కడియం శ్రీహరి, అలాగే సంజయ్ కుమార్ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా వారికి సంబంధించిన కేసు పెండింగ్లోనే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా మరొకసారి ఏదైతే స్పీకర్ విచారణ అనంతరం వీరికి సంబంధించి కూడా విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం చూసుకోవాలి. ఇప్పటికి కూడా అటు కడియం శ్రీహరి కానీ ఇటు దానం నాగేందర్ కానీ వీరిరువురు కూడా చాలా క్లియర్గా మేము రాజీనామాలు చేస్తాం, మళ్ళీ పోటీ చేస్తామంటూ కూడా చాలా క్లియర్గా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ రాజీనామా చేసి మేము ఎలక్షన్లకు పోటీ చేస్తాం, మాకు ప్రజలపై నమ్మకం ఉంది, ప్రజల్లో ఉన్నాం, మేము పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ కావాలని ఇలాంటి ఒక దుందుడుకు చర్యలకు పాల్పడ్డా తప్పితే దీనికి సంబంధించి ఎలాంటి ఇది లేదు, మేము ఖచ్చితంగా అవసరమైతే మేము రాజీనామా చేసి కూడా మళ్ళీ పోటీ చేస్తామంటూ కూడా వీరిద్దరు ఏదైతే దానం నాగేంద్ర అలాగే కడియం శ్రీహరి, సంజయ్ కుమార్ వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ కేసుకు సంబంధించిన పెండింగ్ ఉండడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ ఏదైతే అసెంబ్లీ స్పీకర్ చెప్పినటువంటి అంటే విచారణ తర్వాత చెప్పినటువంటి ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే అలాగే కాళ యాదయ్యకి సంబంధించి ఊరట లభించాలని చెప్పుకోవాలి. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 7 పోగా ఇంకా మిగిలిన ముగ్గురు, ఈ ముగ్గురు కూడా కేసు పెండింగ్లో కొనసాగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. నెక్స్ట్ ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరి ఈ ఎన్నికలకు ముందుగానే వాళ్ళకు సంబంధించి ఏదైతే ఓవరాల్గా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి తీర్పు అనేది వెలువడుతుందా లేకపోతే ఆ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ తీర్పు ఇచ్చే ప్రయత్నం చేస్తారనేది ఒక సందిగ్ధ నెలకొన్న నేపథ్యంలో దాంతోపాటుగా ఇటీవల మండలి ఎలక్షన్స్ అంటే మండలి సంబంధించి ఎమ్మెల్సీ కవిత కూడా ఆమె కూడా రాజీనామా చేయడంతో కూడా ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీకి సంబంధించి ఉప ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఒకవేళ దానం నాగేందర్ చెప్పినట్టుగానే అట్లా కడియం శ్రీహరి చెప్పినట్టుగానే ఖచ్చితంగా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తామని వెళ్తే కనుక ఉప ఎన్నిక అంటే అసెంబ్లీకి సంబంధించిన
ఆ 2 స్థానాలకు అలాగే దీనికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన ఈ ఉప ఎన్నికలను కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్గా ఏదైతే గడ్డం ప్రసాద్ కుమార్ ఎవరైతే స్పీకర్గా ఉన్నటువంటి తెలంగాణ శాసనసభ స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ పూర్తిస్థాయి విచారణ చేపట్టిన తర్వాత వారిపైన ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి కూడా ఇవన్నీ ఈ అంశాలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు అయితే ఇవన్నీ కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది హిమవర్ష. శ్రీకాంత్, ఇప్పుడు ఇద్దరిని కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక పెండింగ్ లో దానం కావచ్చు, అదేవిధంగా కడియం శ్రీహరి సంజయ్కైతే కేసు కావచ్చు, ఈ విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ తీర్పు తర్వాత కావచ్చు, వారిని విచారించిన తర్వాత కావచ్చు, అంటే ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉందంటారా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకు కడియం శ్రీహరికి సంబంధించి చూసుకుంటే కనుక చాలా క్లియర్గా అంటే వారి కూతురు కడియం శ్రీహరి కూతురుకు సంబంధించి ఆమె ఎంపీగా పోటీ చేసి ఆమె ఎంపీగా గెలవడం జరిగింది. ఆ కోణంలో ఒకవేళ ఆ కడియం శ్రీహరికి సంబంధించి మనం పర్టికులర్గా చూసుకుంటే కనుక దానికి సంబంధించి ఏదైతే ఎంపీగా ఆమెని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించడం ఇవన్నీ కొంత అంటే జనాల్లో చాలా క్లియర్గా తెలుస్తున్న అంశం ఏంటంటే వీళ్ళు పార్టీ మారారు అన్న ఒక అంశం మనకు క్లియర్గా అర్థమవుతున్నప్పటికీ టెక్నికల్గా ఖచ్చితంగా ఒక విచారణ అనేది ఖచ్చితంగా దానికి సంబంధించిన నిజాలు నిజ నిర్ధారణ చేసే ఆధారాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి స్పీకర్ నిర్ణయం అనేది అంటే ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అయితే కడియం శ్రీహరి చాలా క్లియర్గా చెప్తున్నాం, రాజీనామా చేసి పోటీ చేస్తామనే ధోరణిలోనే ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాను. సో అట్లా కడియం శ్రీహరి అలాగుంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే దానం నాగేందర్ మనకు చాలా క్లియర్గా తెలుసు, ఆయన ఎంపీగా పోటీ చేశారు, కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశారు. సో చాలా క్లియర్గా అక్కడ అర్థమైపోతుంది ఈయన పార్టీ మారడం అన్నది. సో వీరిద్దరికి సంబంధించిన అంశాలను చాలా క్లియర్గా చూసుకుంటే కనుక వీరు ఖచ్చితంగా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నప్పటికీ ఏదేమైనా అంటే మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకు అంటే ఖచ్చితంగా ఇది మొత్తం అంతా కూడా స్పీకర్ చేతిలో ఉంది కాబట్టి స్పీకర్ నిర్ణయం తుది నిర్ణయంగా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది హిమవర్ష. శ్రీకాంత్, మనం ముఖ్యంగా మనం చూసుకుంటే గనక ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కండువా కప్పించుకున్నారు కదా, మరి ఎందుకు దీనికి ఫిరాయింపులు కావచ్చు, అదేవిధంగా ఆధారాలు లేవని ఎందుకు చెప్తున్నాడు అంటారు? అంటే కండువాలంటే మనం చాలా ఇక్కడ క్లియర్గా ఒక అంశాన్ని మనం చాలా క్లియర్ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం గట్టిగా కంటే ఇక్కడ కండువాలు కప్పుకున్నారు కదా అని చెప్తే కనుక కండువాలకు సంబంధించి ఎక్కడ కూడా హస్తం పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండువాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు అని ఒక టెక్నికల్ అంశాన్ని వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఏదైతే వాళ్ళు వేసుకున్న కండువ ఏదైతే ఉందో అది మనకు జాతీయ జెండాకు సంబంధించినటువంటి ఆ రంగును ఆ రకంగా తీసుకుంటున్నారు. కాబట్టి అదొక టెక్నికల్ అంశాన్ని పట్టుకొని వాళ్ళు చాలా క్లియర్గా ఇది పార్టీ మారలేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఏదైతే బీఆర్ఎస్ చేసినటువంటి అనర్హత పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్కి సంబంధించి కూడా విచారణ చేపట్టి ఇప్పటికీ 7 మందికి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో చాలా క్లియర్గా అనర్హత వేటును అనేది కొట్టేయడం జరిగింది. అయితే వీరిద్దరికి సంబంధించి ఇప్పుడు మనం చర్చించుకున్నట్టే చాలా క్లియర్గా ఒకరు వాళ్ళ ఇంటి తరపు నుంచి తన కూతుర్ని ఎంపీగా పోటీ చేసి గెలవడం, అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీగా పోటీ చేసినటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దానం నాగేందర్ దాని తర్వాత ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడం అనేది చాలా కీలకంగా మారింది. అయితే ఈ నిర్ణయాన్ని అంటే వీళ్ళిద్దరికి సంబంధించి కూడా స్పీకర్ ఏం చెప్తున్న దానిపైన కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం విమర్శ. శ్రీకాంత్, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మన పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్ళి మరి కండువ కప్పుకున్నారు కదా, మరి ఆధారాలుగా మనం తీసుకోవచ్చు కదా, మరి దీన్ని ఏమంటారు? అంటే ఏ ఆధారం తీసుకోవాలి ఏంటి అనేది టెక్నికల్గా కొన్ని అంశాలు ఏదైతే విచారణ దృష్టికి వెళ్ళినప్పుడు అంటే విచారణ స్థాయికి వెళ్ళినప్పుడు ఆ కండువా ఒకటే మనకు ప్రామాణికంగా తీసుకోలేము. ఇక్కడ చాలా క్లియర్గా అన్ని విషయాలు అంటే అసెంబ్లీకి సంబంధించి అలాగే వాళ్ళు ఎంపీగా ఏదైతే తన కూతురుని పోటీ చేయించడో ఆ ఎంపీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా వాళ్ళు చర్చించిన తర్వాత అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఏదైతే కడియం శ్రీహరికి సంబంధించి ఆయన ఇప్పటికే వీళ్ళు మేము పార్టీ మారాము అన్న ధోరణి చాలా క్లియర్గా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకేదో మేము పార్టీ మారలేదన్న ఆ కోణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్పితే అది క్లియర్గా వాళ్ళు పార్టీ మారారు అనేది మనము కన్ఫర్మ్ చేయలేని పరిస్థితి. ఎందుకు అంటే ఆ నిర్ణయం అనేది అసెంబ్లీ స్పీకర్ క్లియర్గా చెప్పాలి. కాబట్టి ఆయన చెప్పేంత వరకు కూడా మనం ఏ విషయాన్ని కూడా బయట అంటే మనం మాటగా అంటే మనం ఊహించుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఇక్కడ లేదనమాట. ఎందుకంటే మనం ఏదైతే చూస్తున్నదంతా నిజమై ఉండదు కదా, ఆ రకంగానే ఏది టెక్నికల్ అంశాలన్నీ పరిధిలోకి తీసుకున్న తర్వాత విచారణ అనేది పూర్తి స్థాయిలో ముగిసిన తర్వాత వారి నిర్ణయం ఏంటంటే మనకు ఖచ్చితంగా ఇక్కడ ఒక అంశం నేను క్లియర్ చేసుకోవాలంటే ఎలాగైతే కోర్టులో జడ్జి తీర్పు ఎలాగిస్తారో ఇక్కడ వీరి కేసులకు సంబంధించి కూడా గడ్డం స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన తీర్పు ఖచ్చితంగా అంటే ఆయన చెప్పిందే మనం వినాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే ఆయనకు అప్పచెప్పారు కాబట్టి ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో ఆయన నిర్వర్తించి దానికి సంబంధించి వీరి ముగ్గురికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఆ కేసుని పూర్తి స్థాయిలో ఇంకా ఏదైతే మనకు ఒక 1 వీక్లో కూడా మళ్ళీ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వచ్చే అవకాశం ఉన్న సంవత్సరం అంతా ఉంది. అయితే ఓవరాల్గా ఈ ఎపిసోడ్కి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మారనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికి 7 మంది వాళ్ళకు ఒక ఊరట లభించడం, అలాగే ఈ ముగ్గురికి సంబంధించి కూడా కేసుకు సంబంధించి పూర్తి వివరాలు
ఏదైతే తీర్పు అంటే విచారణ పూర్తి స్థాయిలో క్లియర్ అయిన తర్వాత గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పాల్సిన అవసరం ఉంది హిమవర్ష. శ్రీకాంత్, ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే రేపు సుప్రీంకోర్టులోనైతే స్పీకర్కి అయితే తీర్పు ఉంది కదా, మరి తీర్పు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందంటారు? అది మనం చాలా క్లియర్గా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు వస్తుంది అనుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తీర్పు వస్తుందని అనుకుంటాం. సో ఆ నేపథ్యంలో వాళ్ళు ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా లీగల్ అంశానికి సంబంధించి ఏదైతే ఉందో లాయర్లకు సంబంధించి ఆ కోర్టు వాదోపవాదాల తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది చాలా క్లియర్గా ఆ సుప్రీంకోర్టు ఏదైతే వాదోపవాదాలు అయిన తర్వాత వీరికి అనుకూలంగా వస్తుందా లేకపోతే ఇటు ఈ పార్టీ మారిందన్నట్టుగా ఆ రకంగా అనుకూలంగా వచ్చేదా ఏ రకంగా అనేది ఆ కోర్టు తీర్పు తర్వాత చాలా క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.